ప్రస్తుతం మనతో జనసేన నాయకురాలు గంటా స్వరూప గారు ఉన్నారు. హాయ్ మేడం. హాయ్ అండి. ఎలా ఉన్నారు మేడం? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. పిఠాపురంలో ఫస్ట్ జరగబోతున్న సభ, ఇంత గ్రాండ్ గా జరగబోతున్న సభ మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు పార్టీ ఏర్పరిచిన తర్వాత 10 సంవత్సరాల పాటు మేము కార్యకర్తల్లాగా అంటే ప్రతిపక్ష పాత్రే పోషించాం. మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఇది వేడుక. ఆవిర్భావ దినోత్సవ వేడుకగా దీన్ని పవన్ కళ్యాణ్ గారు వర్ణించారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంగా ఎంతో మంది యువత, మహిళలు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు పవన్ కళ్యాణ్ గారితో సమానంగా పాల్గొన్నారు. పైగా 2019 ఎలక్షన్స్ తర్వాత ఒక ఎమ్మెల్యే గెలిచి ఒక్క ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలోకి వెళ్ళాడు అని సంతోషపడే లోపే ఆ ఎమ్మెల్యేని కూడా వైసీపీ నాయకులు లాగేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగానూ కృంగిపోకుండా తన మనోస్థైర్యాన్ని కోల్పోకుండా జనసేన నాయకులకు, మహిళలకు కూడా తను ధైర్యంగా ఉండి మాకు ధైర్యం ఇచ్చి మనం ఖచ్చితంగా నిలబడతాం, కలబడతాం, నిలుస్తాం అని చెప్పేసి ఆ రోజున మాకు ఏదైతే ధైర్యాన్ని ఇచ్చారో ఆ ధైర్యాన్ని 2024 ఎలక్షన్స్ లో విజయ దుందుబీని మోగించి మొట్టమొదటిసారిగా ఈ రోజున విజయోత్సవ వేడుకను జరుపుకోబోతున్నాం. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు పోరాటాలు చేసాం, ఇప్పుడు పండగ చేసుకుందాం అనే నినాదంతో అయితే ఈ సభ జరగబోతుంది మేడం. నిజంగా పండగ వాతావరణం ఉంటది అంటారా 14వ తారీఖున? 100% అండి. ఇప్పుడు ఒక్కొక్క రిలీజన్ కి ఒక్కొక్క పండుగ ఉంటుంది. హిందువులు సంక్రాంతిని చేసుకుంటారు, ముస్లిమ్స్ రంజాన్ పండుగ చేసుకుంటారు, క్రైస్తవులు క్రిస్మస్ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. మా జన సైనికులందరూ కూడా మార్చి 14 ఆవిర్భావ దినోత్సవాన్ని నిజంగా పండుగలానే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున లక్షలాది మంది యువత, వేలాది మంది మహిళలు ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ ఈ రోజున ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ విప్లవానికి పవన్ కళ్యాణ్ గారు నాంది పలికితే ఆ విప్లవంలో ఈ రోజున ఎంతో మంది యువత భాగస్వాములు అవడం అనేది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందండి. ఇప్పటి వరకు యువతను గాని, మహిళలను గాని ఇంతగా ఎంకరేజ్ చేసిన పార్టీ ఇప్పటి వరకు లేదు. రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీల నుంచి వచ్చినటువంటి మహిళలు కానీ, రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి యూత్ కానీ ఈ రోజు వరకు రాజకీయాల్లో సస్టైన్ అయ్యగలిగారు, రాజకీయాల్లో నిలబడగలిగారు. కానీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకోకుండా సామాన్య కుటుంబాల నుంచి ఈ రోజున నాయకులుగా నిలబెట్టినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఖచ్చితంగా మేము అందరం సంతోషంగా ఉన్నాం. నిజంగా ఇది మా అందరికి ఒక వేడుక. అంటే నాదెండ్ల మనోహర్ గారు చూస్తే మీ బ్యాక్గ్రౌండ్ లో చిన్న మేకుతో సుద్ధా ఆయన అంత చెక్ చేస్తున్నారు మేడం. అలాగే మహిళలైన మీరు కూడా ఎక్కడా తగ్గకుండా ఇంత రాత్రి అవుతున్నా సరే ఇక్కడే ఉండి ఈ రోజే కాదు చాలా రోజుల నుంచి ఇక్కడే ఉండి కష్టపడుతున్నారు. ఏంటి మేడం ఇంత స్పెషల్ ఈ సభ? ఈ సభనే కాదండి, ప్రతి సంవత్సరం మాకు ఆవిర్భావ దినోత్సవం చాలా స్పెషలే. ఎందుకంటే ఇప్పటంలో జరిగిన సభ కావచ్చు, మచిలీపట్నంలో జరిగినటువంటి సభ కావచ్చు, తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభ కావచ్చు, ప్రతి సభలోనూ మేము అహర్నిశలు కూడా కష్టపడ్డాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ స్ఫూర్తితోటి ఆయన్ని మేము స్ఫూర్తిగా తీసుకొచ్చి బయటకు కష్టపడ్డాం కాబట్టి మాకు కష్టపడినటువంటి ఫీలింగ్ లేదు. మా అన్నయ్య కోసం చేసుకుంటున్నాం, మా కుటుంబ సభ్యుడి కోసం చేసుకుంటున్నాం అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ అనమాట. ఆ ఫీలింగ్ తోటి మేము కష్టపడుతున్నాం. ఇక నాదెండ్ల మనోహర్ గారి గురించి అయితే చెప్పుకోని అవసరం లేదు. ఆయన ఇప్పటం సభను ఎంత గ్రాండ్ సక్సెస్ చేశారో, తర్వాత మచిలీపట్నం సభను ఎంత గ్రాండ్ సక్సెస్ చేశారో అందరికీ తెలుసు. పైగా ఇప్పుడు అధికారంలో ఉండి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతా ఉన్నాయి. ఓ పక్కన ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయనకు సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి బడ్జెట్ ని ఆ రోజున ఆ సమావేశాల్లో ప్రసంగించి తన విధుల్ని తను పూర్తిగా సక్రమంగా నిర్వర్తించి ఇప్పుడు ఇక్కడ ఈ సభా బాధ్యతలు ఆయన తీసుకుని ప్రతి మైన్యూట్ విషయంలో కూడా ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని సభని ఎంత సక్సెస్ చేయాలనేటువంటి తపనతోటి ఆయన 24 గంటలు కూడా అహోరాత్రులు కూడా శ్రమిస్తా ఉన్నారు. నిజంగా నాదెండ్ల మనోహర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40 కమిటీల దాకా ఏర్పడ్డాయండి. 40 కమిటీల్లోనూ వేలాది మంది ఉన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తమ విధుల్ని నాదెండ్ల మనోహర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ విషయాల మీద మీ అధినేత అయితే స్పందించబోతున్నారు మేడం? ఇది పూర్తిగా ఆవిర్భావ వేడుక దినోత్సవం అండి. ఇంకా స్పందించడానికి ఏముంది చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు మనం దేనికి స్పందించాలి? జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద స్పందించాలి, ఆ వ్యక్తి చేస్తున్నటువంటి అక్రమాల మీద స్పందించేవాళ్ళం. పైగా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి స్పందించేవాళ్ళం. ఈ రోజున ఎక్కడ రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదు. మహిళలకి దీపం పథకం ఇచ్చేస్తున్నాం, రోడ్లు ఎంతో అద్భుతంగా వేయిస్తున్నాం, అలాగే డిఎస్సి క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇంకా ఆర్టీసీకి ఉచిత ఫ్రీ బస్సు విధానం కానీ, అలాగే ఈ పిల్లలకి
గవర్నమెంట్ స్కూల్స్ లో చదివేటువంటి పిల్లలకి తల్లికి వందనం పేరు మీద జరిగేటువంటి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి జరిగేటువంటి విషయం కానీ, డబ్బులు ఇచ్చేటువంటి పంపిణీ విషయం కానీ అన్ని జరుగుతున్నాయి కదా. ఇంక మనం దేనికి స్పందిస్తాం? ఇది ఖచ్చితంగా ఇది మనం వేడుక చేసుకోవాల్సినటువంటి సంబరం ఇది. మనం రాజుగారి పల్లకీలో ఊరేగుతా ఉంటే ఊరకొక్కలు మురుగుతా ఉంటాయి. ఆ ఊరకొక్కలు ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మురుగుతా ఉన్నారు వాళ్ళ ఇష్టానుసారం. ఓకే, పాపం ఈ 5 ఏళ్ళు వాళ్ళకి ఆ ఒక ఏం కావాలి, వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఏదో ఒకటి వ్యాపకం ఇవ్వకపోతే పిచ్చి హాస్పిటల్లో పడి ఏడుస్తారు కదా. అందుకని ఆ వ్యాపకం ఏంటంటే మురిగే వ్యాపకం అనేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి చిన్న విషయానికి వచ్చి వాళ్ళు మురుగుతారు. వాళ్ళు మురిగారు కదా అని చెప్పేసి మేము రాళ్ళు వేసుకుంటూ వెళ్ళాం. మాకు ఈ ప్రజల సంక్షేమం ముఖ్యము, ప్రజల అభివృద్ధి ముఖ్యం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రజా సంక్షేమం మీద, ప్రజల సమస్యల పట్ల, అలాగే ప్రజా అభివృద్ధి కార్యక్రమాల మీద మాత్రమే స్పందిస్తారు. మేడం, లక్షలాదిగా తరలి వస్తారు కాబట్టి జనాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ సభాస్థల్లో? సభాస్థలిలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాండి. లాజిస్టిక్స్ కమిటీ కావచ్చు, ఫుడ్ కమిటీ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి మైన్యూట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆవిర్భావ దినోత్సవం అనేది ఈ సంవత్సరం మాకు జరుగుతున్నటువంటి మొట్టమొదటి మేము బయటకు అధికారికంగా వచ్చిన తర్వాత అందులోనూ పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎం స్థాయిలో చూడాలనుకున్నాం. ఆయన డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు ఈ రోజున. అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఆవిర్భావ సభ కాబట్టి ఖచ్చితంగా లక్షలాది జనం వస్తారండి. ముఖ్యంగా మహిళలు కూడా చాలా అత్యధికంగా వస్తారు. సో ఎవరికి ఎటువంటి భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎక్కడ రాజీ పడుకోకుండా మీరు చూస్తున్నారు కదా, ఏ గ్యాలరీకి ఆ గ్యాలరీ కింద డివైడ్ చేసేసి బార్కేడ్లు కట్టించడం జరిగింది. అంటే మహిళల గ్యాలరీలోకి కేవలం మహిళలు మాత్రమే అలౌ చేస్తాం. అలాగే అక్కడ యూత్ గ్యాలరీకి యూత్ మాత్రమే అలౌ చేస్తాం. రైతులు వస్తారండి, అలాగే కర్షకులు, కార్మికులు, ఇలాగ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ సెక్టార్స్ లోకి గ్యాలరీస్ లోకి మనం పంపిస్తాం. అలాగే మహిళలకు వచ్చే వారికి ఇక్కడ వాష్రూమ్స్ కానీ దేనికి కూడా ఫెసిలిటీస్ కి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మనం ఫుడ్ కూడా అలాగే వాళ్ళకి టైం టు టైం ఫుడ్ అందించడంలో, అలాగే బటర్ మిల్క్ కానీ, మంచినీళ్ళ సదుపాయం కానీ, అలాగే పుచ్చకాయ ముక్కలు ఎండ దెబ్బ తగలకోకుండా, డీహైడ్రేట్ అవ్వకుండా పుచ్చకాయ ముక్కలు కూడా సరఫరా చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ అయితే చేశారు. రోడ్డుకి ఇరువైపులా కూడా ఒక 100 తోపుడు బళ్ళు పెట్టి, అంటే తోపుడు బళ్ళు వాళ్ళకి కూడా ఒక ఉపాధి కల్పించేలాగా 100 తోపుడు బళ్ళు మీద పుచ్చకాయ ముక్కలు, బటర్ మిల్క్, వాటర్ ప్యాకెట్స్ అన్ని కూడా ఉచితంగా అందించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి భద్రతను కల్పించే దిశగా కూడా, అంటే ర్యాలీలాగా వచ్చేసి బళ్ళు మీద, 2 వీలర్స్ మీద ర్యాలీలాగా వచ్చేసే యువతకైతే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ఆ విధంగా రావద్దు. మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీకోసం బస్సులు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ బస్సుల్లో క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళండి అనేటువంటి సందేశాన్ని మేము మా జన సైనికులందరిలోకి కూడా పంపిస్తా ఉన్నాం. కాబట్టి యువత భద్రత కూడా మాకు చాలా ముఖ్యం. దాని పట్ల కూడా మేము చాలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.